హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ మనం పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యిని వేసుకున్నాను. తర్వాత నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని జీలకర్ర, కొంచెం సాసవులు, ఇంకొన్ని మిరియాలు వేసుకొని బాగా వేంపుకున్నాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా. ఇవి బ్రౌన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమోటా, ఆనియను, పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు కూడా ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మన టేస్ట్ తగినంత ఉప్పును వేసుకొని దీనిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అంటే ఆ టమోటా మొత్తం బాగా స్మాష్ అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన దాంట్లోకి మనం వాటర్ పోసుకోవాలండి. మనకు ఎంతైతే వేసుకుంటామో దానికి డబుల్ వాటర్ వేయాలి. 2 గంటలు నానబెట్టిన రైస్ని వేసుకొని మంచి కడిగి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని వాటర్ వేసిన తర్వాత అందులోకి వేసుకోవాలి. తర్వాత ఫైనల్ టచ్గా ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వేయించాలి. చూడండి పొంగల్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. థ్యాంక్ యూ.